సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది కదా, మేమైతే పండగకి అరిసెలు అలానే కొబ్బరి బూరెలు అయితే వండుదాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే కొబ్బరి బూరెలు అయితే వండుతున్నాము. దానికోసం అని చెప్పేసి బెల్లం అయితే ఇదిగో చూడండి కరగబెట్టుకుంటున్నాము. ఫ్రెండ్స్ మీరందరూ కూడా పిండి వంటలు ఏమేమి చేసుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్ ఇదిగోండి కొబ్బరి బూరెల కోసం ఇదిగో కొబ్బరి అయితే మొత్తం ఇలా తురిమి పెట్టేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి తడి బియ్య పిండి అనమాట. ఇదైతే నేను 2 రోజులు అయితే నానబెట్టుకున్నాము. ఈ తడి బియ్య పిండి మనం తడి మీదే మరపట్టించుకొని తెచ్చుకోవాలి. ఇది వచ్చేసి 2 కేజీల బియ్య పిండి. ఇది వచ్చేసి 2 కొబ్బరికాయలు అనమాట. బెల్లం వచ్చేసి కేజీ బెల్లం, కేజీన్నర బెల్లం అయితే తీసుకున్నాము. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకైతే సర్ప్రైజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటన్నది నేను మీకు వీడియో మధ్యలో అయితే చెప్తాను, చూపిస్తాను చూడండి మీకు. గారు మా ఇంటికి కొత్తగా మొక్కలు మా బావగారు అనమాట. అడుగుతారా ఇదిగోండి ఫ్రెండ్స్ బెల్లం అంతా అయితే ఇది ఇట్లా కరుగుతుంది కదా, మొత్తం ఇదంతా గడ్డలు లేకుండా కరిగిపోవాలి. ఇదైతే మనం ఇప్పుడు వడగట్టుకోవాలండి, ఎందుకంటే ఇందులో వేస్ట్ అనేది వస్తుంది కదా, అందుకని చెప్పేసి బెల్లం మొత్తం కరిగిన తర్వాత వడగట్టుకుందాం. ఇదిగోండి ఫైనల్ గా మనకైతే బెల్లం అంతా కరిగిపోయింది. దీన్ని అయితే వడగట్టేసుకుందాం ఇప్పుడు. కారిపోతుంది అసలు మా దీన్ని ఎందుకు తెప్పాలి? ఎందుకు తెప్పాలా? ఎందుకు తెప్పాలి? చెప్పానా? అమ్మాట ముడ్లో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది కొబ్బరి బూరెలు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఇంటి మీద కింద పడుతుందమ్మా, చూపి అమ్మా. నేర్చుకున్నాంట. తిప్పు కడుతుంది ముందు అదిగోండి. అందరికి మళ్ళీ ఇంకొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అన్నమాట. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మంచిగా జరుపుకోవాలి ఈ పండుగ అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేసరికి అందరికి పంట చేతకు వచ్చి కొత్త అల్లుళ్ళతో కొత్త కోడళ్ళతో అందరు కలకల్లాడుతూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మా ఇంట్లో ఒక స్పెషల్ అయితే ఉందని చెప్పాను కదండి. అదేంటంటే ఫ్రెండ్స్, ఈ రోజు అందరికీ సంక్రాంతి పండుగ స్పెషల్. మా ఇంట్లో ఎందుకు స్పెషల్ అని చెప్పానంటే, మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా. ఈ రోజు స్పెషల్ ఏంటంటే, నన్ను చాలా మంది నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు చాలా మంది అడిగారు, మీ ఛానల్లో ఒక పర్సన్ కనిపిస్తున్నారు, ఆ పర్సన్ ఎవరు, మీకేమవుతారు అని కూడా అడుగుతున్నారు కదా. సో ఆ పర్సన్ ఎవరంటే మేడం బ్రోస్. హాయ్, వెల్కమ్ టు చిన్ని తల్లి వ్లాగ్స్. హాయ్ మేడం బ్రోస్ గారు. మేడం బ్రోస్ గారు, మీకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈ మేడం బ్రోస్ గారు నాకేమవుతారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది. సో ఈ మేడం బ్రోస్ గారు నాకైతే బావగారు అనమాట. బావగారు ఎలా అయ్యారనుకుంటున్నారా? అది కూడా మీకు చెప్తాను. ఎలా బావగారు అయ్యారనే కదా మీ అందరి డౌట్. మిసెస్ మేడం బ్రోస్ గారిని అయితే పిలుస్తున్నాను. మిసెస్ మేడం బ్రోస్ రావాలి. హ్యాపీ మకర సంక్రాంతి. మేడం బ్రోస్ గారు నాకేమవుతారో చెప్పునా. తను వచ్చేసి మా ఓన్ సిస్టర్ అన్నమాట, మా పెద్ద అక్క. ఓకేనా? మా పెద్ద అక్క వాళ్ళ హస్బెండే మేడం బ్రోస్ గారు. ఇప్పుడైతే అందరికి నా సబ్స్క్రైబర్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి ఉన్న డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. సో ఫైనల్ గా వీళ్ళిద్దరు వచ్చేసి మా అక్క మా బావగారు అనమాట. వీళ్ళు ఇదివరకు ఒక చోట ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఫైనల్లీ వీళ్ళైతే తెనాలైతే వచ్చేసారు. ఫ్యామిలీతో సహా తెనాలైతే షిఫ్ట్ అయ్యారనమాట. ఇక్కడ నుంచి పిలిస్తే పలికే దూరంలో మాతోనే ఉంటారు. సో ఇదే మాకు ఈ ఇయర్ వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ అన్నమాట. అందుకనే మేము ఈ పండుగని కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది కదా. సో మేడం బ్రోస్ గారు వచ్చేసి మా బావగారు. మమ్మీ మమ్మీ షూ షూ. ఫ్రెండ్స్ చూడండి, బూరెలు చూడండి ఎలా పొంగుతున్నాయో కదా. ఇది కొంచెం పాకం పట్టుకోవడం కొంచెం కష్టం, చేసుకోవటం తింటాం చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఫైనల్లీ మా బూరెలు అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. చూసారు కదా, మేమైతే పెద్ద పెద్దవి చేసుకోలేదండి, ఇంట్లోకే కాబట్టి చిన్నవి మీడియం సైజులో చేసుకున్నాము. బూరెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. అట్లాగే ఇదిగో చూసారా, లాస్ట్లో ఉన్నది కూడా చిన్నది కూడా వేసేసాను. ఫైనల్లీ అరిసెలు బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? బూరెలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పొంగినాయో కదా. ఇది చూడండి, నేను మీకు అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగో అరిసెలు కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలతో స్టార్ట్ అవుతుంది కదా. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?